స్నేక్ గ్యాంగ్ నిందితులకు కాసేపట్లో శిక్ష ఖరారు చేయనుంది రంగారెడ్డి జిల్లా కోర్టు. శిక్ష ఖరారుకు సంబంధించి ఇప్పటికే కోర్టులో విచారణ ముగిసింది. నగర శివారులో అకృత్యాలకు పాల్పడిన స్నేక్ గ్యాంగ్ లోని 8 మంది నేరానికి పాల్పడినట్లు ఇప్పటికే న్యాయస్థానం నిర్ధారించింది. ఇవాళ శిక్షలపై విచారణ జరిపిన న్యాయస్థానం కాసేపట్లో శిక్ష ఖరారు చేయబోతోంది. అభియోగాలు రుజువైనందున నిందితులకు చట్ట ప్రకారం 10 ఏళ్లు లేదా గరిష్టంగా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. స్నేక్ గ్యాంగ్ కేసులో దోషులకు శిక్షల ఖరారుపై వాదనలు ముగిసే మరి కాసేపట్లో రంగారెడ్డి జిల్లా కోర్టు శిక్షలను ఖరారు చేయనుంది. ప్రస్తుతం తాజా పరిస్థితి మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ లైవ్ లో అప్డేట్ చేస్తారు. రాధాకృష్ణ, రిషి, ఇవాళ తుది తీర్పును వెల్లడించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఉదయం నుండి జరిగిన విచారణలో న్యాయమూర్తి నిందితుల నుండి తమ అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది. నిన్న కోర్టులో హాజరుపరిచినప్పుడు వాళ్ళకి శిక్ష ఖరారు చేసే ముందు ఒక వారెంట్ను కూడా జారీ చేయడం జరిగింది. మొత్తం 8 మంది నిందితులకు కూడా ఈ వారెంట్ను జారీ చేశారు. ఇందులో వాళ్ళు ఎలాంటి శిక్షకు సంబంధించి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకునే విధంగా నిన్న వారెంట్ జారీ చేయడం జరిగింది. దానిపైన ఇవాళ న్యాయమూర్తి వాదనలు వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకున్నాడు. ముందుగా రెండు వైపుల న్యాయవాదులు వాళ్ళ వాదనలు వినిపించడం జరిగింది. ప్రధానంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిందితులు చేసిన నేరాలని వివరించడం జరిగింది. కానీ నిందితుల తరపు న్యాయవాదులు మాత్రం ఇవంతా కూడా వాళ్ళపై కావాలని మోపారంటూ కూడా ఒకవైపు చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే సోషల్ మీడియాతో పాటు మీడియాలో వచ్చిన కథనాలు వీళ్ళపైన తీవ్ర ప్రభావం చూపాయి అనేది ఒకవైపు వాదనలు వినిపించడం జరిగింది. మరొకవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక పహాడీ షరీఫ్ షహీన్ నగర్ లో యువతిపై జరిగిన సంఘటన ఒకటే కాదు, వీళ్ళు గతంలో కూడా చాలా నేరాలు చేశారంటూ కూడా న్యాయమూర్తికి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ దానికి సంబంధించిన సాక్ష్యాలని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టకపోవడంతో న్యాయమూర్తి మొత్తం వాదనలు కూడా కొట్టిపారేయడం జరిగింది. మొత్తానికి న్యాయవాదుల వాదనల తర్వాత నిందితుల నుండి ఒక్కొక్కరి అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా మొదటి నిందితుడిగా ఉన్న ఫైసల్ సంబంధించిన అభిప్రాయాన్ని తెలుసుకోవడం జరిగింది. గత 21 నెలలుగా తాము జైల్లోనే ఉన్నాము, తమకు విముక్తి లభిస్తుందని అనుకున్నాము, తమకు న్యాయం జరగాలి అంటూ కూడా నిందితుడు న్యాయమూర్తి ముందు చెప్పడం జరిగింది. అలాగే మిగతా 7 నిందితులు కూడా వాళ్ళ కుటుంబ నేపథ్యం సంబంధించి అలాగే వాళ్ళ కుటుంబం యొక్క పరిస్థితుల గురించి న్యాయమూర్తికి వివరించే ప్రయత్నం చేశారు. ఇందులో ఈ 8 మంది నిందితుల్లో 65 ఏళ్ల అలీ బారక్బా అనే నిందితుడు కూడా ఉన్నాడు. అతను ఇప్పటికే 65 ఇయర్స్ దాటాయి కాబట్టి తనకు ఈ కేసు నుండి తనను విముక్తి కల్పించాలి, తనకు న్యాయం కావాలంటూ కూడా అతను న్యాయమూర్తికి చెప్పడం జరిగింది. మొత్తం నిందితుల సంబంధించిన 8 మంది నిందితుల నుండి అభిప్రాయం సేకరించిన న్యాయమూర్తి 1 గంటకు తీర్పుని ఇస్తానంటూ కూడా వాయిదా వేయడం జరిగింది. మొత్తం వీళ్ళ 8 మంది నిందితుల పైన 5 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా సైబరాబాద్ పోలీసులు నిర్భయ యాక్ట్ కింద 376D అమలు చేసినప్పటికీ అది దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు పోలీసులు ప్రొడ్యూస్ చేయలేకపోవడంతో ఆ సెక్షన్ కింద కేసును కొట్టివేసి కేవలం మహిళను వివస్త్రను చేయడం అలాగే ఆమెకు సంబంధించిన ఫోటోలు వీడియోలు తీయడం పైన 354B కింద సెక్షన్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే దోపిడీ, తర్వాత దొంగతనాలు, తర్వాత ఇళ్లలోకి చొరబడిన సంఘటనలు మొత్తం 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ సెక్షన్ల కింద సుమారు వీళ్ళకి కనిష్టంగా 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ శిక్షను ఇవాళ 1 గంట ప్రాంతంలో న్యాయమూర్తి వెలువడించేందుకు వాయిదా వేయడం జరిగింది. రిషి, రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.